అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటున్నారు, దేశమంతా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తారు. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందే? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలుగా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ జగిత్యాల నియోజకవర్గంతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004, 96 I was elected as in the by-election again. 94 election I lost, 96 by-election I won. TRS 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో గెలిచిన ఒక స్థానం విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిపోవడం, నేను ఒక్కరిని మిగిలిపోయాను. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఓడిపోవడం జరిగిందో, శాసన మండలి ఎన్నిక రావడం, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పించి 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడిని నేను చెప్పంటున్నా. ఏకైక సభ్యుడిని, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా. ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ, రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో మరి ఈ 4 దశాబ్దాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన చేశా. నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి.